హే వాట్సప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీకులి. ఈసారి ఈటీవీలో కొన్ని మూవీస్ చూశాను. తెలుగు ఒరిజినల్స్, డబ్బుడ్ మూవీస్ కూడా. కొన్ని బాగా నచ్చాయి, కొన్ని జస్ట్ ఓకే అనిపించాయి. సో నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తా, డైరెక్ట్గా వెళ్దాం. నెంబర్ 1, యూఫోరియా. ఇది ఒక టీనేజ్ గర్ల్ స్టోరీ. సివిల్ సర్వెంట్ అవ్వాలని డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ జర్నీలో చాలా సీరియస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది. సినిమా చూస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, కానీ అదే పాయింట్. సిస్టమ్ ఎలా ఫెయిల్ అవుతుందో స్ట్రైట్గా చూపిస్తుంది. సారా అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఏ రేటెడ్ కంటెంట్ కాబట్టి ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి, కానీ బోల్డ్ సీరియస్ స్టోరీ సిస్టమ్ అయితే ఇది ట్రై చేయొచ్చు. నెంబర్ 2, నీ లవే. సింపుల్ లవ్ స్టోరీ, కానీ చాలా హానెస్ట్గా ఉంటుంది. హీరో లోన్లీ లైఫ్లో ఉంటాడు. ఒక అమ్మాయి వచ్చాక లైఫ్ స్లోగా చేంజ్ అవుతుంది. ఆ ఫీలింగ్, ఆ కనెక్షన్ స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. డెబ్యూట్ యాక్ట్రెస్ అయిన పర్ఫార్మెన్స్లో సిన్సియారిటీ ఉంటుంది. మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు పర్సనల్గా ఈ లిస్ట్లో ఇది ఫేవరెట్. రొమాంటిక్ మూవీ సిస్టమ్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. నెంబర్ 3, శ్రీ చిదంబరం గారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే సింపుల్ స్టోరీ. హీరోకి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, దానివల్ల లైఫ్లో చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఆ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. స్లోగా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. స్టోరీ చాలా సింపుల్, కానీ ప్రజెంటేషన్ చాలా నీట్గా ఉంటుంది. చూస్తుంటే ఒక కామ్ వామ్ ఫీలింగ్ వస్తుంది. ఓవర్ డ్రామా లేదు, లౌడ్ సీన్స్ లేవు. ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు. వీకెండ్లో లైట్గా చూడడానికి పర్ఫెక్ట్. నెక్స్ట్, రాజు వెడ్స్ రాంబాయ్. ఇదొక విలేజ్ లవ్ స్టోరీ. హీరో చైల్డ్హుడ్ నుంచి హీరోయిన్ని ఇష్టపడతాడు, కానీ అమ్మాయి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు. తర్వాత హీరో ట్రై చేస్తూ ఉంటాడు, లైఫ్లో సెటిల్ అవ్వాలని, లవ్ని ప్రూవ్ చేయాలని. స్టోరీలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చూస్తుంటే రాగా ఫీల్ అవుతుంది. స్మాల్ టౌన్ లవ్ స్టోరీస్లో ఉంటుంది ఆ హానెస్టీ. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా ఫీల్ గుడ్గా ఉంటుంది. రూరల్ లవ్ స్టోరీస్ ఇష్టమైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్, లిటిల్ ఆర్ట్స్. ఇది నా పర్సనల్ ఫేవరెట్. కాలేజ్ సెటప్లో జరిగే లవ్ స్టోరీ. హీరో స్టడీస్లో ఫెయిల్ అయ్యి కోచింగ్లో జాయిన్ అవుతాడు. అక్కడే హీరోయిన్ని కలుస్తాడు. లవ్ స్టార్ట్ అవుతుంది, కానీ పాస్ట్లో హార్ట్ బ్రేక్ ఉంటుంది. అందుకే ఈసారి లవ్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాడు. స్టోరీ లైట్గా ఉంటుంది, ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఓవర్ థింక్ చేయకుండా రిలాక్స్గా చూడొచ్చు. సండే ఆఫ్టర్నూన్ వాచ్కి పర్ఫెక్ట్. లాస్ట్, సూత్రవాక్యం. ఇది మలయాళం డబ్బుడ్ మూవీ. ఈటీవీలో తెలుగులో ఉంది. ఇదొక పోలీస్ ఆఫీసర్ స్టోరీ. స్కూల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక మిస్టరీలో ఇన్వాల్వ్ అవుతాడు. స్టార్ట్లో సింపుల్గా ఉంటుంది, కానీ తర్వాత కొంచెం సీరియస్ టోన్లోకి వెళ్తుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ పేసింగ్ కొంచెం అన్ఈవెన్గా అనిపించవచ్చు. పేషెన్స్తో చూస్తే వర్త్ అనిపిస్తుంది. నాకు ఈ లిస్ట్లో ఎక్కువ నచ్చింది లిటిల్ హార్ట్స్, నీ లవే అండ్ శ్రీ చిదంబరం గారు. సింపుల్ స్టోరీస్, కానీ చాలా హానెస్ట్గా అనిపించాయి. మీకే మూవీస్ నచ్చిందో మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సినీకులికి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.